అంటాడు, యేసు ప్రభు నీ పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే, నీవు నీ సొంత రక్షకునికి అంగీకరిస్తే, దేవా నేను పాపిని, నువ్వు నన్ను రక్షించు అని తప్పకుండా నీ హృదయమందు నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఇదే రక్షణ సువార్త, ఇదే రక్షించేటువంటి సువార్త. దీనికి మించి ఏది లేదు. ఆయన సువార్త మనం రక్షిస్తుంది. ఒకవేళ ఆ సువార్త మనం రక్షించాలంటే 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటగా ఆయన సువార్తను అంగీకరించాలి, రెండవదిగా సువార్తను నిలిచి ఉండాలి, మూడవదిగా సువార్తను అంటుకట్టబడి ఉండాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. సువార్తను అంగీకరించి మన జీవితాలను, మన హృదయాన్ని ప్రభుకు అప్పగించుదాం. ప్రభువు తప్పకుండా మన పాప జీవితాన్ని పరిశుద్ధపరిచేటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు. మనము ఆ నరకానికి దూరం అయిపోయి దేవునికి దగ్గరగా చేరుదాం, దేవుని ఎదుటకు వద్దాం. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే వచ్చాడో మనం కూడా మనం పశ్చాత్తాపపడి మన తప్పును తెలుసుకొని దేవుని ఎదుట వచ్చి మోకరిస్తాం, దేవునికి ప్రార్థిస్తాం. మన పాపములు క్షమించబడతాయి. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం, మన పాపములు ఒప్పుకుందాం, మన హృదయాన్ని దేవునికి అప్పగించుదాం. ఇక బుద్ధి లేక అతను విచ్చలవిడిగా తిరుగుతూ తన జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాడు. తన జీవితం నాశనం అయిపోయింది. కానీ ఎప్పుడైతే అతను బుద్ధి కలిగి ఉన్నాడో, అతని బుద్ధి వచ్చిందో తన తండ్రి గురించి ఆలోచించాడు. అలాగా నీవు నేను ఇన్ని రోజులు కూడా తప్పిపోయిన కుమారుని వలె ఉన్నామేమో. ఒకసారి ఆలోచించుకుందాం. మనము మరలా తండ్రి వద్దకు రావాల్సిందే. ఎందుకంటే ఆయననే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప మనకు మోక్ష మార్గము లేదు, మనకు పరలోకము లేదు. ఒకవేళ ఆయన లేకుంటే నువ్వు నరకంలో కాలుతావు. ఒక్కసారి ఆలోచించుకో. ఇదే సువార్త, ఇదే మనల్ని రక్షించేటువంటి సువార్త, మనల్ని రక్షణలోకి నడిపేటువంటి సువార్త, మనల్ని నిత్య రాజ్యానికి నిత్య శిక్షను తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసేటువంటి సువార్త. ఆ సువార్తలో మనం నిలిచి ఉందాం, ఆ సువార్తను అంగీకరించుదాం, ఆ సువార్తను మనం అంటుకట్టబడి ఉందాం. ఆ సువార్తను మనం విడిచిపెట్టకుండా సువార్తలో మనం కొనసాగుదాం. సువార్తను తెలుసుకున్న మనము ఇక మీదట ఈ రోజు నుంచి అయినా మన పాపములు ఒప్పుకొని, దేవా నా కోసం ఎంత బాధ అనుభవించామయ్యా, నీవు లేకుంటే తండ్రి మేము ఏమైపోయేవారము, మా యొక్క పాపములు మురికి గుడ్డల వలె ఉన్నాయి, మేము దేని ద్వారాగానే వాటిని కడిగివేయలేము, దేని ద్వారా వాటిని పరిశుభ్రపరచలేము, కేవలము నీ రక్తం ద్వారా మాత్రమే అని తెలుసుకొని దేవుని నామాన్ని కనపరుస్తాం. తండ్రి ఇచ్చిన సంకల్పం చొప్పున తండ్రితో సమానుడైన ఆయన స్వరూపమందు ఆయన సరైన ప్రతినిధి అయినటువంటి నిత్యుడ కుమారుడు పరలోక మహిమను ఇష్టపూర్వకంగా విడిచిపెట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భమందు దైవ మానవుడిగా జన్మించాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ఒక మానవుడిగా దేవుని ధర్మశాస్త్రములకు పరిపూర్ణ విధేయత కలిగిన వాడై ఈ భూమి మీద నడిచాడు. కాలం సంపూర్ణమైనప్పుడు మనుషులు ఆయనను తిరస్కరించి సిలువ వేశారు. ఆ సిలువలో ఆయన మానవుని పాపాన్ని, దేవుని ఉగ్రతను భరించి మానవుని స్థానంలో మరణించాడు. 3వ దినాన దేవుడు ఆయనను సమాధి నుంచి లేపాడు. మానవుని పాపానికి ప్రాయశ్చిత్తంగా కుమారుని యొక్క మరణాన్ని తండ్రి అంగీకరించాడని తెలియజేసే దైవ ప్రకటనే క్రీస్తు యొక్క పునరుత్థానం. మానవుని అవిధేయత యొక్క అపరాధ రుసుమును యేసు ప్రభు చెల్లించాడు, న్యాయ విధులను నెరవేర్చాడు. దేవుని ఉగ్రతను చల్లార్చాడు. మృతులలో నుండి తిరిగి లేచిన 40 రోజుల తర్వాత ఆయన పరలోకంలోకి ఎత్తబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఘనత మహిమ కలిగి ఉండి సమస్త మీద సర్వాధికారాన్ని పొందుకున్నాడు. అక్కడ దేవుని సమక్షంలో తన ప్రజల పక్షాన, తన ప్రజల కొరకు దేవునికి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎవరైతే తమ యొక్క నిస్సహాయమైన పాప జీవితాన్ని ఒప్పుకొని క్రీస్తు పాదముల మీద పడతారో వారిని తండ్రి ఇష్టపూర్వకంగా క్షమించి నీతిమంతులుగా తీర్చి తమతో సమాధానపరుచుకుంటాడు. అటువంటి సమాధానపరిచేవారంగా మనం ఉందాం. ఇది దేవుని యొక్క ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఉంటుంది. ఈ సువార్త మనం విడిచిపెట్టకుండా అనుసరిస్తాం, దాని మీద నిలిచి ఉందాం. సువార్తను అంగీకరించేవారుగా, సువార్తను నిలిచి ఉండేవారుగా, సువార్తను అంటి పెట్టుకునే వారు
సువార్తే మనల్ని రక్షిస్తుంది. ఆ సువార్తే మనల్ని పరలోకానికి చేరుస్తుంది, నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తుంది. ఆ సువార్తను కలిగి మనం జీవించడం. ఒకవేళ ఈ సువార్త నువ్వు ఈ రోజు మాత్రమే విని ఉంటే, ఈ రోజు నువ్వు నీకు అర్థమైతే నీవు నీ హృదయమందు విశ్వసించు. దేవుని అంతా నీ పాపాలను ఒప్పుకో, నీ హృదయం దేవునికి ఇవ్వు. దేవుడు తప్పకుండా నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిత్యరాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. ఒకసారి నీ పాపమును ఒప్పుకొని నువ్వు కన్నీరు కాచి దేవుని మోకరించి నన్ను ప్రార్థించు. తప్పకుండా నీ జీవితం మార్చబడుతుంది.